హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాభారతం సిరీస్ని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఎపిసోడ్ 1లోకి వెళ్దామా? పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వీరభిషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ దేవతలు, ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఒక కన్య వచ్చింది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి అందం కూడా అసూయపడేంత అందంగా ఉంది. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. అయితే గంగాదేవి బ్రహ్మసభలో ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీయడంతో ఆమె చీర కొంచెం పైకి ఎగిరి తొడలు కనబడుతున్నాయి. అది జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషులు వారి తలలు పక్కకు తిప్పుకున్నారు. కానీ వీరభిషుడు మాత్రం ఆమె వంక అలాగే చూస్తున్నాడు. అది చూసిన బ్రహ్మదేవుడు కోపంగా, వీరభీష, పవిత్రమైన ఈ సభను అపవిత్రం చేశావు, కాబట్టి నువ్వు భూలోకాన మానవ వనిత గర్భాన జన్మిస్తావని శపించాడు. అప్పుడు వీరభీషుడు, మహాత్మా, నేను చేసింది తప్పే, మీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. కానీ నాదొక చిన్న విన్నపం. భూలోకాన ప్రతీపుడు అనేటువంటి పుణ్యాత్ముడికి పుత్రుడిగా పుట్టేటువంటి వరం ఇవ్వండి అని అడిగాడు. అందుకు బ్రహ్మదేవుడు సరే అన్నాడు. కొంతకాలానికి హస్తినాపురానికి రాజు అయినటువంటి ప్రతీపునికి వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ప్రతీపుడు తనకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు. శంతనుడి పాలనలో హస్తినాపురం సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంది. అయితే ఒకసారి శంతనుడు వేటకు బయలుదేరాడు. అలా వేటకు వెళుతూ ఉండగా గంగా నది తీరాన అతడికి ఒక అందమైన యువతి కనిపించింది. ఆమెను చూడగానే శంతనుడు ఇంత అందమైన యువతి ముల్లోకాలలో ఎక్కడా ఉండదేమో అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఆ యువతి కూడా శంతనుడి వైపు చూసి అతని అందానికి, అతని బలాన్ని చూసి ముగ్ధురాలై తన మనసులో అతని పట్ల ప్రేమ చిగురించింది. శంతనుడు ఆమె దగ్గరకు వచ్చి, ఎవరు కన్యా నీవు, ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగాడు. దానికి ఆ యువతి మరో మాట మాట్లాడకుండా, మహారాజా, నన్ను మీరు వివాహం చేసుకోవాలని అనుకుంటే దానికి నేను అంగీకరిస్తాను. కానీ నాదొక చిన్న నియమం. అది ఏమిటంటే, మనకు వివాహం జరిగిన తరువాత నేను ఏం చేసినా మీరు నన్ను ఏమీ ప్రశ్నించకూడదు. ఒకవేళ మీరు ప్రశ్నిస్తే ఆ క్షణమే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు శంతనుడికి తన తండ్రి ప్రతీపుడు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. తన తండ్రి శంతనుడికి రాజ్యాన్ని అప్పగించిన తరువాత తపస్సు చేయడానికని గంగా నది తీరాన కూర్చుంటాడు. అప్పుడు ప్రతీపుడిని చూసిన గంగాదేవి ఒక దివ్యకాంత రూపాన్ని ధరించి అతని యొక్క కుడి తొడపై కూర్చుంటుంది. అప్పుడు ప్రతీపుడు కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు, నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, నేను జహ్న మహర్షి కూతురును అయిన జాహ్నవిని అని చెప్తుంది. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. అందుకు ప్రతీపుడు, అమ్మా, నాకు ఇదివరకే వివాహం జరిగింది. నా మనసులో నా భార్యకు తప్ప ఇంకొకరికి స్థానం లేదు. పైగా నువ్వు నా కుడి తొడపై కూర్చున్నావు. మగవాడి ఎడమ తొడపై కూర్చునే అర్హత కేవలం భార్యకు మాత్రమే ఉంది. అలాగే కుడి తొడపై కూర్చునే అర్హత తన పిల్లలకు, కోడలికి మాత్రమే ఉంది. అందువల్ల నీవు నా కుమారుడైన శంతనుని వివాహమాడు అని చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రతీపుడు ఇంటికి వెళ్ళి జరిగినదంతా శంతనుడికి చెప్తాడు. శంతన, నేను ఆమెకు మాట ఇచ్చాను. నా మాట ప్రకారం నువ్వు ఆమెను వివాహమాడాలి అని అంటాడు. దానికి శంతనుడు అంగీకరిస్తాడు. కానీ ఆమెను గుర్తించడం ఎలా? దానికి ప్రతీపుడు, నీవు గంగా నది తీరానికి వెళ్ళినప్పుడు ఆమె నీకు కనిపిస్తుంది. చూసిన వెంటనే నీకు తెలియకుండానే నీ మనస్సు ఆమె పట్ల ఆకర్షించబడుతుంది. ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని వివాహమాడు అని చెప్తాడు. అప్పుడు శంతనుడు తన తండ్రి చెప్పిన కన్య ఈమెనని గ్రహించి ఆమె చెప్పిన నియమాలకు ఒప్పుకొని ఆమెను వివాహమాడుతాడు. వివాహమైన 1 సంవత్సరానికి వాళ్లకు కొడుకు పుడతాడు. కొడుకును చూసిన వెంటనే శంతనుడు ఆనందానికి అవధుల్లేవు. హస్తినాపురం రాజ్యానికి వారసుడు పుట్టాడని చాలా ఆనందపడతాడు. కానీ ఇంతలో గంగాదేవి ఆ బిడ్డను తీసుకొని గంగా నది తీరానికి వెళ్ళి ఆ బిడ్డను నదిలో విసిరేస్తుంది. అది చూసిన శంతనుడి మనసు విరిగిపోయింది. చాలా నిర్ఘాంతపోయారు. ఎందుకు ఇలా చేశావు అని అడిగేలోపే తను గంగాదేవికి ఇచ్చిన మాట గుర్తు వచ్చి ఆగిపోయాడు. ఆ తరువాత వారికి వరుసగా 6 మంది బిడ్డలు జన్మించారు. వాళ్ళందరినీ కూడా గంగాదేవి అలాగే నదిలో విసిరేసింది. ఇదంతా చూస్తున్న శంతనుడు ఏమీ చేయలేక తనలో తానే చాలా కుమిలిపోయాడు. ఇదిలా ఉండగా వారికి 8వ కొడుకు జన్మించాడు. అప్పుడే శంతనుడికి భయం మొదలైంది. ఈ బిడ్డను కూడా గంగాదేవి నదీ తీరానికి తీసుకువెళ్ళి నదిలో విసిరబోయే సమయానికి శంతనుడు, ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అది విన్న గంగాదేవి తన నిజరూపాన్ని ధరించింది. అప్పుడు శంతనుడు ఆశ్చర్యపోయాడు.
ఈ కథలో కొంచెం వెనక్కి వెళ్తే బ్రహ్మదేవునితో శాపం పొందిన వీరభీషుడే ఈ శంతనుడు. బ్రహ్మసభలో గంగాదేవిని చూసిన శంతనుడిని గంగాదేవి కూడా ఇష్టపడింది. అయితే వీరభీషుడి గురించి ఆలోచిస్తూ బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవికి దారిలో అష్టవశువులు ఎదురుపడ్డారు. వారు తమ శాపం గురించి గంగాదేవికి వివరించారు. దానికి గంగాదేవి వాళ్లను తన గర్భాన జన్మించడానికి ఒప్పుకుంది. ఇది ఇలా ఉండగా శంతనుడు తనకు ఇచ్చిన మాట తప్పినందున గంగాదేవి తన చివరి బిడ్డని తీసుకొని శంతనుని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ అష్టవశువుల శాపం గురించి మిగిలిన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.